90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో వంశీ గారు. హలో మేడం. ఎవరికైనా కూడా అంటే మీరు కండక్ట్ చేసే క్లాసెస్లో అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారు వంశీ గారు? బట్టి పట్టే పద్ధతుల గురించి మనం సిరీస్ చేస్తున్నాం కాబట్టి చాలామంది బట్టి పద్ధతిలోనే సఫర్ అయి ఉన్నారు. సో బట్టి పద్ధతి ఒక్కటే రీడింగ్ పద్ధతి కాదు. ఏదైనా నేర్చుకోవాలంటే కూడా బట్టి పద్ధతి ఒక్కటే మార్గం కాదు. అంతకు మించి మెమరీ స్కిల్స్ నేర్చుకోవడానికి దాదాపు ఒక 20+ మెథడ్స్ ఉంటాయన్నమాట. సో ఆ మెథడ్స్ ఏంటి అన్నదానికి సంబంధించి నేను ఎవ్రీ సండే కూడా మెమరీ మిరాకిల్ అనే 2 hours వర్క్షాప్ని డిజైన్ చేశాను మేడం. సో దాంట్లో పిల్లలు ఎక్కడ సఫర్ అవుతున్నారు, ఏ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది, వీటన్నింటి పట్ల నేను ఆ 2 hours వర్క్షాప్ డిజైన్ చేయడం జరుగుతుంది మేడం. సో ఎవరికైనా పేరెంట్స్కి ఆసక్తి ఉంటే, నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలకి ఎలాంటి కోర్స్ నేర్పించాలన్న దానికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది కాబట్టి చాలామంది 1 year పాటు సఫర్ అవుతున్నారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో టెన్షన్ లేకుండా ఎలా రాయాలి. సో దీనికి సంబంధించి ఇది రైట్ టైం సమ్మర్లో కాబట్టి ఆ స్టడీ స్కిల్స్ నేర్పించడం కోసం 25 days వర్క్షాప్ ఉంటుంది మేడం మనది. దాంట్లో 10 days వాళ్ళు మెటీరియల్స్తో నేనైతే టీచ్ చేస్తానో ఆ కొత్త కొత్త కాన్సెప్ట్ మెథడ్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు. అలా నేర్చుకుని వదిలేయకుండా మళ్ళీ 15 days వాళ్ళతోటే ప్రాక్టికల్గా సెషన్స్, అంటే ప్రతిరోజు వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్ అన్ని మెథడ్స్ కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేసే ఆ ప్రోగ్రామ్ కంప్లీట్గా 10+15 days 25 days ఉంటుంది. సో దీంట్లో మెమరీ స్కిల్స్, స్పీడ్ రీడింగ్ స్కిల్స్, దాంతోపాటు స్టడీ స్కిల్స్, దాంతో పేరెంటింగ్ టిప్స్, ఇంకా ముఖ్యంగా ఆఫ్టర్ 10th ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి చాలామందికి తెలియక ఇబ్బంది పడుతుంటారు. దానికి సంబంధించి కెరీర్ గైడెన్స్ కూడా మనం ఈ కోర్స్లో ఇంక్లూడ్ చేసి టీచ్ చేస్తున్నాం. సో ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే 2 hours వర్క్షాప్కి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు అంటారు. కరెక్ట్. సో కమింగ్ టు ద సబ్జెక్ట్ అండి, బట్టి సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు మనం చాలా ఎపిసోడ్స్ అయితే బట్టి, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ బట్టి విధానంతో చదివి ఎన్నో రకాలుగా నష్టపోయారు. టైం కావచ్చు, ఎనర్జీ కావచ్చు అని ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఈ బట్టి విధానం కనుక మనం స్టడీ ప్యాటర్న్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఒక స్టూడెంట్ కెరియర్కి? ఎస్ మేడం. చాలామంది ఇప్పుడు స్టడీస్ని భారంగా ఫీల్ అవ్వడానికి, ఎగ్జామ్స్ అంటే కూడా భయపడడానికి, ఎంత చదివినా మేము మర్చిపోతున్నాం ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చదివేటప్పుడు ఏదైనా నేర్చుకునేటప్పుడు బట్టి పద్ధతిని ఫాలో అవుతున్నారు. కానీ నిజానికి ఆ బట్టి పద్ధతి బ్రెయిన్కి ఇష్టం లేని పద్ధతి అని నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాను. కాబట్టి మనకు ఇష్టమైనటువంటి ఈజీ వేలో బ్రెయిన్ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మెథడ్స్, కొన్ని స్ట్రాటజీస్ని వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ స్ట్రాటజీస్కి సంబంధించి వాళ్ళు నేర్చుకున్నప్పుడు స్టడీస్ని చాలా ఈజీగా ముందుకు తీసుకెళ్తారు. అయితే ఇంకా కొంతమంది దాని గురించి బట్టి పద్ధతిలోనే ఇంకా చాలామంది అదే స్టడీస్ని కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి పిల్లలకి. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బట్టి పద్ధతిలో చదివినప్పుడు వాళ్ళు ఏదైతే చదివారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో నష్టం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9th class స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఫిజిక్స్లో ఏదైనా ఒక ఫార్ములాకి సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్గా గట్టుకోణం అని ఉంటుంది. సో గట్టుకోణం tan θ = v²/rg అనే ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములాకి బేస్ చేసుకొని ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ ఫార్ములాని యూజ్ చేసి తను చేస్తాడు. కానీ ఒకవేళ ఆ క్వశ్చన్ పేపర్ రెడీ చేసేవాళ్ళు అదే క్వశ్చన్ని కొంచెం క్రియేటివ్గా, లాజికల్ వేలో కొంచెం దాన్ని మార్చి ఇచ్చారనుకోండి, ఆ పిల్లలు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయలేరు. ఇప్పుడు వాళ్ళని ఎందుకు ఆన్సర్ చేయలేని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఈ క్వశ్చన్ మా పుస్తకంలో లేదు కదా, ఈ క్వశ్చన్ మాకు మా సార్ చెప్పలేడు, ఇలాంటి ఆన్సర్స్ వాళ్ళు ఇస్తుంటారు అనమాట. అంటే మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. అంటే బట్టి పద్ధతి ఏదైతే చదువుతున్నారో వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుని రాయడానికే ప్రియారిటీ ఇస్తారు తప్పిస్తే ఏమాత్రం లాజికల్గా ఇచ్చినా కూడా వాళ్ళు అటెంప్ట్ చేయరు. కాబట్టి బట్టి పద్ధతి అనేది ఈ విధంగా వాళ్ళకి అంటే అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఉండదు అనేది ప్రతి ఒక్క పేరెంట్, స్టూడెంట్ గమనించాలి. ఆ బట్టి పద్ధతిలో ఎన్ని నేర్చుకోవాలో అవి మాత్రమే నేర్చుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏదైతే బట్టి పద్ధతిలో చదివారో వీళ్ళు మళ్ళీ తిరిగి గుర్తు తెచ్చుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు తిరిగి మనం ఈజీగా గుర్తు తెచ్చుకోవాలంటే గుర్తుంచుకునే పద్ధతి కరెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం గుర్తు చేసుకునే విధానం కరెక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మెమొరీ అంటే ఏంటి అంటే ఏదైనా తెలిసిన విషయం నుంచి తెలియని విషయాన్ని నేర్చుకోవడమే మెమొరీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అని ఉంది. సో దీన్ని నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకుంటారు? ఇంతకుముందు నేను చెప్పినాను, తెలిసిన దాని నుంచి తెలియంది నేర్చుకోవాలన్నాను. ఇప్పుడు ఫ్రాన్స్ అనే దానికి క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్. సో ఫ్రాన్స్ అంటే మనకు బ్రెయిన్లో ఏదైనా తెలిసిన పిక్చర్ వస్తుందా? మీకు ఏదైనా తెలిసిన పిక్చర్ వస్తుందా మేడం? ప్రాన్స్ 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 అంటుంటే మనం తినే ఐటమ్ కదా, అంటే ఫిష్, ప్రాన్స్ ఉంటుంది కాబట్టి సో ఫ్రాన్స్ అన్నప్పుడు మనకు ప్రాన్స్ ట్రిగ్గర్ అవుతుంది, అవునా? సో ఫ్రాన్స్ అంటే మనకు ఫ్రాన్స్ ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు దాని యొక్క క్యాపిటల్ ఏంది? ప్యారిస్. సో ఈ ప్యారిస్ అంటే ఇంకేదైనా ట్రిగ్గర్ అవుతుందా? ఈఫిల్ టవర్. ప్యారిస్. ఓకే. ఇంకా ఇప్పుడు ప్యారిస్ అనే సౌండ్ తోటే మనకి ఏదైనా వస్తుందా బ్రెయిన్లో? చూడండి, ప్యారిస్ 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 అంటే పూరిస్ అని గుర్తొస్తుంది.
అవునా? అంటే లాజిక్‌గా సేమ్ రిథమ్ ఉండేలాగా ఒక పదాన్ని, ఇది తెలియని పదం కాబట్టి తెలిసిన పదంతో సింక్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాన్స్ అంటే ప్రాన్స్ గుర్తొచ్చింది. పారిస్ అంటే పూరీస్ గుర్తొచ్చింది. సో, ఇప్పుడు మనము ఈజీగా ఈ ప్రాన్స్ యొక్క రాజధాని పారిస్ అని ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే, ఈ ప్రాన్స్‌ని పూరి కాంబినేషన్‌లో తిన్నాను అనే ఒక చిన్న సెంటెన్స్‌ని మనకు తెలిసిన భాషలో మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఫ్రాన్స్ రాజధాని పారిస్ అని ఆటోమేటిక్‌గా చెప్పొచ్చు. ఇది ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు అడిగినా కూడా చెప్తారనమాట. యెస్, గుర్తుంటుంది. గుర్తుంటుంది. ఎందుకంటే ప్రాన్స్‌ని పూరీస్‌లో తిన్నాననేది చిన్న లాజిక్, అది రెగ్యులర్‌గా చేసేది మనకు సంబంధం ఉన్నటువంటి వర్డ్. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం ఏదైతే మీకు చెప్పానో, అంటే ప్రాన్స్ పూరీస్‌లో తిన్నాననేది అయితే ఉందో, ఇది నేను తెలిసిన భాషలో చెప్పాను కాబట్టి అది లాంగ్ టర్మ్ మెమరీలో స్టోరేజ్ అవుతుంది. అంటే దీన్ని వర్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు మెమరీలో. సో, కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ ఎలా నేర్చుకోవాలి కాంపిటీటివ్ వాళ్ళకి, ఇవంతా కూడా క్లారిటీ వస్తుందన్నమాట. సో, ఏదైనా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే బట్టి పద్ధతి చదివితే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే శక్తి అనేది ఉండదన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నష్టం ఏంటంటే, వీళ్ళు అక్కడ నేర్చుకున్న దాన్ని ఏదైతే స్కూల్లో నేర్చుకుంటారో, పుస్తకంలో నేర్చుకుంటారో అది రియల్ లైఫ్‌కి అప్లై చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే బారు వడ్డీ, చక్ర వడ్డీ అనేది మామూలుగా మనం పుస్తకాల్లో నేర్చుకుంటాం. దాని తర్వాత మనం బ్యాంకులలో లేకుంటే వేరే ఇంట్రెస్ట్ మన ఇంట్లో ఇవన్నీ కూడా మనం నేర్చుకుని ఉంటాం. ఫార్ములాస్ తెలుసు, అన్నీ తెలుసు. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చక్రవడ్డీ, బారు వడ్డీ అన్నీ నేర్చుకున్న ఆ స్టూడెంట్‌ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 5,60,000ను ₹2.50 వడ్డీకి ఎంత అవుతుంది పర్ మంత్ అని చెప్తే ఖచ్చితంగా ఆ నేర్చుకున్న ఫార్ములాస్ ఏది అప్లై చేయరు. అంటే ప్రాక్టికల్‌గా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు బట్టి పట్టి చదివితే వల్ల. తెలీదు కూడా. ఒకవేళ మనం నేర్చుకుంటాం కానీ నేర్చుకున్నది ఇది, ఈ క్వశ్చన్ అడిగితే దీనికి ఆన్సర్ ఇంతే, అంతే, అక్కడ దాకనే. కానీ అది మనం చదువుకున్నది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి అన్నది తెలీదు. అంటే కంప్లీట్‌గా వాళ్ళు అంటే అక్కడ పుస్తకంలో నేర్చుకున్నది అక్కడ మాత్రమే నేర్చుకుంటారు. దాన్ని డైలీ లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్ చేయరు. దెన్ నెక్స్ట్ ఇంకొక నష్టం ఉంటుంది ఇలా బట్టి పట్టి చదవడం వల్ల. అదేంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఆ పోటీతత్వాన్ని వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బట్టి పడితే అప్పటి వరకే గుర్తుంటుంది. తర్వాత మళ్ళీ అది న్యూస్ పేపర్ లాగానే ఉంటుంది. అంటే కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ అంటే అక్కడ ఈ కాంపిటీషన్ వరల్డ్ తప్పించుకోవడానికి లాజికల్‌గా రీజనింగ్, అంటే లాజికల్‌గా ఎలా ఆలోచిస్తున్నారు, క్రియేటివ్‌గా వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అన్న దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి జాబ్ వస్తుందా రాదా చెప్పొచ్చు. సో, ఈ కాంపిటీటివ్ వరల్డ్ తట్టుకోవాలంటే అలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ కొంచెం చేంజ్ చేసినా కూడా వీళ్ళు అర్థం చేసుకునే క్వశ్చన్స్‌ని పిల్లలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో తట్టుకొని అందులో వెళ్ళి జాబ్ సాధించడానికి అర్హులనమాట. అంటే కామన్‌గా బట్టి పద్ధతి చదవడం వల్ల ఇప్పుడు చాలామంది ఎందుకు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో జాబ్ రాక ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు ఓన్లీ బట్టి పద్ధతిలో చదివిర్రు. అది 100% గుర్తుండదు కాబట్టి జనరల్‌గా అప్లికేషన్ టైప్‌లో వచ్చిన దానికి ఆన్సర్ చేయలేరు కాబట్టి ఈ కాంపిటీటివ్ వరల్డ్ నుంచి వాళ్ళు వెనక ఉన్నారనమాట. కాబట్టి జాబ్ కూడా పోయే అవకాశం ఉంది ఈ బట్టి పద్ధతి వల్ల. నెక్స్ట్ ఇంకొకటి, వీళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గి భయం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ అంటే భయపడుతుంటారు. ఎందుకు భయపడుతుంటారంటే ఇప్పుడు చదివింది కరెక్ట్ ప్రాసెస్లో ఉంటేనే గుర్తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. సో, వీళ్ళకి చదివే మెథడ్సే తెలియదు కాబట్టి ఆ బట్టి పద్ధతిలో ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే మన బ్రెయిన్ చాలా లోడెడ్గా ఫీల్ అవుతుంది. అంటే ఇంత కాన్సెప్ట్ నేను గుర్తుపెట్టుకోవాలా, ఇదంతా నాకు ఎగ్జామ్ హాల్లో గుర్తొస్తుందా, ఇలాంటి అంటే వాళ్ళకి కంప్లీట్‌గా ఒక డౌటే ఉంటుంది తప్పిస్తే కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. కాబట్టి రైట్ స్ట్రాటజీస్ తెలుసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వెళ్ళి ఎగ్జామ్‌లో అటెంప్ట్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ నష్టాలు ఉంటాయి కాబట్టి ఈ బట్టి పద్ధతికి స్వస్తి చెప్పి కొత్త స్కిల్స్, మెమరీ స్కిల్స్, స్టడీ స్కిల్స్ నేర్చుకున్నట్లయితే ఇలాంటి స్ట్రెస్ ఏది లేకుండా ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్‌లో మీరు అందరికంటే ముందుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.